హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ చారు ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్న రసం అంతా తీసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఒకవేళ చేదు తినే వాళ్ళు ఏదుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోండి. నేను ఈ వీడియోని తీయలేదు, షార్ట్ వీడియో కదా, లాంగ్ అవుతుంది అన్నట్టు నేను తీయలేదండి. అలా చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్న టైంలోనే ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వుల్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని పక్కకు పెడదాము. మరొక పక్కన మనకు ఈ కాకరకాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం సైడ్ కొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులోకి చింతపండు రసం తీసుకుందాము. ఓన్లీ 1/2 కప్పు వరకే తీసుకోవాలండి చింతపండు రసము. మరీ ఎక్కువ తీసుకుంటే పుల్లగా అయిపోద్ది. ఈ చింతపండు రసం తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. మనకు ఈ రసం అనేది అసలు కనిపించొద్దండి, మొత్తం ముక్కకు పట్టేయాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది, మనం కొంచెమే తీసుకున్నాం కదా చింతపండు రసము. ఇలా ఉడికి దగ్గరికైన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒక 1/2 స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మనం ఇందాక నువ్వులను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని మనకు గ్రేవీకి సరిపోని వాటర్ తీసుకోవాలండి. ఎక్కువగా వాటర్ తీసుకోవద్దు, మొత్తం చారు అనేది పలచగా అయిపోతే బాగోదు టేస్ట్. నేను ఒక 3 గ్లాసెస్ వరకు తీసుకున్నాను స్మాల్ గ్లాస్ తోటి. గ్రేవీ అనేది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ ఉందో లేదో చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకే వేశాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కాకరకాయ చారు అనేది రెడీ అయినట్టే. ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మనకు గుమగుమలాడే కాకరకాయ చారు అనేది రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.